హాయ్, ఈ వీడియోలో మనం సేల్స్ఫోర్స్లో లిస్ట్ వ్యూస్ గురించి తెలుసుకుందాము. లిస్ట్ వ్యూ అంటే ఏంటి, అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ చూడండి, లిస్ట్ వ్యూ అంటే మనకి ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనకి 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ వ్యూ వస్తున్నాయి, ఆల్ అండ్ రీసెంట్లీ వ్యూడ్. అదే మన ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డ్రాప్ డౌన్, దీంట్లో చూసుకుంటే ఆల్ అకౌంట్స్, మై అకౌంట్స్, న్యూ లాస్ట్ వీక్, న్యూ దిస్ వీక్, ఇలా ఇవన్నీ బై డిఫాల్ట్గా మనకి కస్టమ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేశారు ఈ లిస్ట్ వ్యూస్ అనేవి. అలాగే మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ లిస్ట్ వ్యూస్ అనేవి ఉన్నాయి. మై ఆల్ యాక్టివ్ క్యాంపెయిన్, అలాగే రీసెంట్లీ వ్యూడ్, ఇలా ఉంటాయి. మన కస్టమ్ ఆబ్జెక్ట్కి వచ్చేస్తే రీసెంట్లీ వ్యూడ్ అంటే ఏంటి, రీసెంట్గా యాక్సెస్ చేసుకున్న రికార్డ్స్ మనకి ఈ రీసెంట్లీ వ్యూడ్లో కనిపిస్తాయి. అలాగే ఆల్ అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 10 ఉన్నాయి. అలాగే నేను రీసెంట్గా యాక్సెస్ చేసుకున్నవి కూడా 10 ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇవి మనం ఇప్పుడే క్రియేట్ చేసాము కాబట్టి, లైక్ ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసాము, బట్ మనకి యూఐలో కనిపించలేదు ఫీల్డ్స్ అనేవి. సో అట్లా ఇష్యూ వచ్చినప్పుడు లాగౌట్ చేసి లాగిన్ అవ్వండి, సమ్ టైమ్స్ అది ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది. అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో లైక్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాను కదా, ఇంకొన్ని ఎక్స్ట్రా రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు లిస్ట్ వ్యూకి వస్తే, లిస్ట్ వ్యూ ఇస్ అ ఫిల్టర్డ్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ వేర్ యూ కెన్ వ్యూ రికార్డ్స్ ఫర్ వన్ ఆబ్జెక్ట్ ఎట్ ఎ టైమ్. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్తే ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో ఒక లిస్ట్ వ్యూని నేను ఒక్కసారి చూడొచ్చు, లైక్ ఆల్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడండి, క్యాంపెయినింగ్కి వెళ్ళాం, క్యాంపెయిన్కి వెళ్ళిపోతే నాకు యాక్టివ్ క్యాంపెయినింగ్ ఈ లిస్ట్ వ్యూలో ఉన్న రికార్డ్స్ ఒకసారి కనిపిస్తాయి, అండ్ మై యాక్టివ్ క్యాంపెయిన్ రికార్డ్స్ ఒకసారి కనిపిస్తాయి, రీసెంట్లీ వ్యూడ్ ఒకసారి కనిపిస్తాయి. లైక్ ఒకసారి ఒకటే చూడొచ్చు మనం ఒక లిస్ట్ వ్యూని. నాకు ఒకటేసారి ఇందులో లైక్ యాక్టివ్ ఎన్ని ఉన్నాయి, మై రీసెంట్లీ వ్యూడ్ ఎన్ని ఉన్నాయి, లైక్ మల్టిపుల్గా మనం అట్లా చూసుకోలేము. ఒకసారి ఒక లిస్ట్ వ్యూ మాత్రమే మనం చూడొచ్చు. బై డిఫాల్ట్గా కాంటాక్ట్ అకౌంట్ ఆపర్చునిటీస్కి లిస్ట్ వ్యూస్ అనేవి సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ మనకి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకు కూడా మనం కస్టమ్గా క్రియేట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తే మనకి లిస్ట్ వ్యూస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మనం అక్కడ ఫీల్డ్స్ని చేంజ్ చేయవచ్చు, అండ్ ఈ ఫిల్టర్ని యూజ్ చేసుకొని మనకు లిస్ట్ వ్యూని డిఫైన్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం ప్రాక్టికల్గా. ఇప్పుడు ప్రాపర్టీస్ అని చూడండి, అదే ఇక్కడ చూసుకుంటే క్యాంపెయిన్ నేమ్, టైప్, స్టేటస్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఎప్పుడైనా నేను సడన్గా తెలియని వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ వ్యూకి వస్తే ఓకే ఇది స్టార్ట్ డేట్ అంటే ఇది ఎండ్ డేట్ అని ఒక ఐడియా వస్తుంది. అదే ఇప్పుడు మన ఆబ్జెక్ట్కి చూడండి, జస్ట్ ఒక ప్రాపర్టీ నంబరే కనిపిస్తుంది, అంతకు మించి ఇంకేం కనిపించట్లేదు. అక్కడ మనకి ఇలా ఈ యూఐ లైక్ ఇన్ని ఫీల్డ్స్ కూడా ఇక్కడ మనకి యూఐలో కనిపించాలి, ఈ ఆల్ అనే లిస్ట్ వ్యూకి వెళ్ళినప్పుడు కనిపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, లిస్ట్ వ్యూ కంట్రోల్స్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కింద సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనం సెర్చ్ కావాల్సిన ఫీల్డ్స్, ఇప్పుడు ప్రాపర్టీ నేమ్ నాకు కనిపించాలి, అలాగే బెడ్రూమ్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓకే స్క్వేర్ ఫుట్ ఎంత, ప్రైస్ పర్ స్క్వేర్ ఫుట్, ఇలా మనకు కావాల్సినవి ఇటు సైడ్ పెట్టుకొని అండ్ వద్దు అనుకున్నవి ఇట్లా డిలీట్ చేసేయచ్చు, ఇటు సైడ్ మూవ్ చేసేయచ్చు. సో ఇది మన కన్వీనియన్స్ని బట్టి మనం కావాల్సిన ఫీల్డ్స్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ నాకు ఈ బెడ్రూమ్స్ అనేవి ఈ థర్డ్ కాలంలో వద్దు, కిందకి కావాలి, మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ అని సేవ్ చేస్తే చూడండి, ఇప్పుడు ఈ కొంచెం మనకి విజిబిలిటీ అనేది బాగుంది. లైక్ ఓకే, ఈ ప్రాపర్టీ 1 ఈ నెంబర్లో మనకి ఈ ప్రాపర్టీ ఉంది, లైక్ ఈ ప్రాపర్టీ 2లో ఇది ఉంది, స్క్వేర్ ఫుట్ ఇంత, ఇన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్ లేదు ఇక్కడ కాంటాక్ట్ అవ్వడానికి, ఒక వ్యూ అనేది సింప్లిఫైడ్గా ఉంటుంది. ఓకే, ఇది ఆల్ లిస్ట్ వ్యూకి. అదే రీసెంట్లీ లిస్ట్ వ్యూకి వెళ్తే మనకు మళ్ళీ సేమ్ ఏం కనిపించట్లేదు, ఓన్లీ ప్రాపర్టీ నెంబర్ ఒకటే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ లిస్ట్ వ్యూ కంట్రోల్స్కి వెళ్ళిపోయి మనం ఓకే ఫీల్డ్స్ పెడదామా అంటే మనం ఇక్కడ రీసెంట్లీ వ్యూడ్కి మనం ఇక్కడ పెట్టలేము, అది మనకి సెటప్లోకి వెళ్ళి చేంజ్ చేస్తే అక్కడ వస్తుంది. విల్ సీ దట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే,
ప్రస్తుతానికైతే ఆల్కి అయితే పెట్టాము. మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ పెట్టాము. ఓకే, అండ్ ఓకే, ఇది బై డిఫాల్ట్ ఇచ్చింది. ఆల్ అండ్ రీసెంట్లీ వ్యూడ్ అయితే బై డిఫాల్ట్గా వచ్చిన లిస్ట్ వ్యూస్. నాకు ఒక కస్టమ్ లిస్ట్ వ్యూ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ లిస్ట్ వ్యూ కంట్రోల్స్కి వెళ్ళిపోయి న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే నాకు బేస్డ్ ఆన్ బెడ్రూమ్స్ నాకు ఫిల్టర్ అనేది చూపించాలి. లైక్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్కి వెళ్ళిపోయి ఫిల్టర్ చేస్తాం కదా, ఒక షాపింగ్ అప్లికేషన్ కానీ ఏదైనా, లైక్ సైజ్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రైజ్ అట్లా చూసుకుంటాం కదా. ఇక్కడ కూడా మనం లిస్ట్ వ్యూ అంటే ఫిల్టర్ అంతే. అండ్ ఈ ఫిల్టర్ ఎవరు చూడొచ్చు? హూ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ? ఓన్లీ ఐ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ. ఆల్ యూజర్స్ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ. షేర్ లిస్ట్ వ్యూ విత్ అ గ్రూప్ ఆఫ్ యూజర్. ఇప్పుడు మనం ఒక షాపింగ్ దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళి మీరు ఓపెన్ చేసే అప్లికేషన్లో ఫిల్టర్ మీరు పెట్టుకున్నప్పుడు మీకు ఒక్కరికే కనిపిస్తుందా లేకపోతే అందరికీ కనిపిస్తుందా? మనకు ఒక్కరికే కనిపిస్తుంది కదా ఫిల్టర్ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు సైజ్ M ఆర్ L ఇచ్చినప్పుడు మీ ఒక్క అప్లికేషన్లోనే మీకు ఫిల్టర్ అయి చూపిస్తుంది డేటా. అలాగే ఓన్లీ ఐ కెన్ సీ అంటే నేను ఒక్కదాన్ని చూడొచ్చు ఈ లిస్ట్ వ్యూ మాత్రం. అది ఆల్ యూజర్స్ క్యాన్ సీ దిస్ లిస్ట్ వ్యూ అంటే బై డిఫాల్ట్గా ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే ఒక ఫిల్టర్ వాళ్ళే బై డిఫాల్ట్గా ఇచ్చారు. ఓకే, లెస్ దెన్ 199 ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ చూపించండి ఈ వ్యూలో. లెస్ దెన్ 200 మోర్ దెన్ 200 ప్రైస్ ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ చూపించండి. అట్లా వాళ్ళు ఫిల్టర్ చేసిన దాన్ని ఆల్ యూజర్స్ కెన్ సీ దిస్ అని చెప్పి పెట్టొచ్చు. సో ఓన్లీ ప్రస్తుతానికి నాకు ఫిల్టర్ కావాలి. ఓకే, నేను బేస్డ్ ఆన్ బెడ్రూమ్స్ నేను ఫిల్టర్ ప్రాపర్టీ చూడాలనుకుంటున్నా. సో ఐ కెన్ ఓన్లీ సీ దిస్ లిస్ట్ వ్యూ. అండ్ ఇక్కడ చూడండి, ఈ లాస్ట్లో ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫిల్టర్ ఆప్షన్లో బెడ్రూమ్స్ గ్రేటర్ దాన్ ఇద్దాం. నాకు ఏవైతే గ్రేటర్ దెన్ 2 ఉంటాయో, లైక్ నాకు 3 bedroom ఆర్ 4 bedroom ఆర్ 6 bedrooms అట్లా కావాలి. సో ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ 6 ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనకైతే 10 ప్రాపర్టీస్ ఉన్నాయి విత్ బెడ్రూమ్స్ ఇన్ని. బట్ నాకు కావాల్సింది బేస్డ్ ఆన్ మోర్ దెన్ 2 bedrooms, ఇక్కడ గ్రేటర్ దెన్ 2 bedrooms ఉన్నవి మాత్రమే కనిపించాలి. అండ్ అగైన్ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఏం కనిపించట్లేదు. ఓన్లీ జస్ట్ ఓకే 6 ప్రాపర్టీసే ఫిల్టర్ అయి ఉన్నాయి. మనకు మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ అయినప్పుడు కూడా ఒక యూఐలో మనకి నీట్గా ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి కనిపించాలి అంటే సేమ్ సెలెక్ట్ టు ఫీల్డ్స్, ప్రాపర్టీ నేమ్, ఈ ఫీల్డ్స్ అనేవి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ 2 యాడ్ చేశాను ప్రస్తుతానికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం వ్యూ అనేది బెటర్గా ఉంది. ఓకే, మనకి బెడ్రూమ్స్ గ్రేటర్ దెన్ 2 వాటితో చూడండి ఇక్కడ 3, 3, 3, 6 ఇలా ఉన్నాయి. సో గ్రేటర్ దెన్ 2 ఫిల్టర్ అనేది వర్క్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, ఇది ఒక లిస్ట్ వ్యూ. అట్లా మనకి లిస్ట్ వ్యూస్ని మనం లిస్ట్ వ్యూ ఇస్ నథింగ్ బట్ ఫిల్టర్స్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఆ లిస్ట్ వ్యూని బై డిఫాల్ట్గా అందరికీ కనిపించాలనుకున్నా కూడా ఆల్ యూజర్స్ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ అంటే ఇంక్లూడింగ్ గెస్ట్, పార్ట్నర్, కస్టమర్, పోర్టల్ యూజర్స్ అందరు కూడా చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక లైక్ ఆల్కి వెళ్ళిపోదాం. ఫీల్డ్స్ ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఫీల్డ్సే మాత్రమే కనిపిస్తున్నాయి. లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఇక్కడ అన్ని యాడ్ చేసి చూద్దాము, ఏమైనా లిమిటేషన్ వస్తుందా, ఎన్ని యాడ్ చేయొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్ మనకి ఈ లిస్ట్ వ్యూలో. కంట్రోల్ డౌన్ యారో పెట్టి ఆల్ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, యూ కెన్ డిస్ప్లే ఓన్లీ 15 ఫీల్డ్స్. ఓకే, మనం ఇట్లా అన్ని ఫీల్డ్స్ని యాడ్ చేయలేము. లిస్ట్ వ్యూలో మనకి అన్నీ యాడ్ చేసామనుకోండి, ఇక్కడ క్లమ్జీగా అయిపోతుంది, అది కనిపించదు. సో లెట్స్ డిలీట్ సమ్. ఐ డోంట్ నో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో. ఒకవేళ మనకి ఎర్రర్ ఏం రాకపోతే సేవ్ అవుతుంది. లాస్ట్ మోడిఫైడ్ ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా ఎక్కువ ఫీల్డ్స్ యాడ్ చేసాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 యాడ్ చేసాం. అదే మోర్ దెన్ 15 అయితే మనకి ఇక్కడ యాడ్ అవ్వవు. సో
ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ లైక్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, హౌ మెనీ ఫీల్డ్స్ కెన్ వి యాడ్ ఇన్ అ లిస్ట్ వ్యూ. ఓకే, లిస్ట్ వ్యూలో ఇక్కడ ఇది లిస్ట్ వ్యూ కదా ఇదంతా, ఈ లిస్ట్ వ్యూలో మనకు ఎన్ని ఫీల్డ్స్ కనిపించవచ్చు, హౌ మెనీ కెన్ వి సీ ఎట్ అ టైమ్. సో ఓన్లీ 15 ఫీల్డ్స్ కెన్ బి యాడెడ్ టు అ లిస్ట్ వ్యూ. 15 కన్నా ఎక్కువ మనం యాడ్ చేస్తే మనకు యాడ్ అవ్వవు. ఓకే, ఇది లిస్ట్ వ్యూ గురించి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ రీసెంట్లీ వ్యూడ్ ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది విల్ సీ దాట్. ఓకే, థ్యాంక్ యూ.